Garuda Kitchen World exclusive stainless steel samanlu wholesale and retail Aziz Plaza in Hyderabad. Ravi present 100% win అవుతారు 100% కాదు ఉంటే 200% విన్ అవుతాడు. ఎందుకంటే ఫస్ట్ టైం క్యాప్టెన్షిప్ ఇచ్చిరు, తీసేసినాక మీకు తెలుసు, మీ టీవీ రియాక్షన్స్ మీకే తెలవాలి ఎంత అల్లకొల్లం చేసిరా. ఇప్పుడు కానీ పల్లె ప్రశాంత్ కప్పు లేకుండా సపోజ్ అట్లకెళ్ళి వెళ్ళిపోతారు. కప్పు కొట్టనులు అట్లా పోయిననుకో కప్పు కాడు ఓడున్నాడు, కప్పు ప్రజల చేయాలి ఉంటుంది, ప్రజలందరూ లోపల ఉంటారు, అంతే రియాక్షన్ అట్లుంటుంది. అమర్దీప్ కూడా గెలిచే ఛాన్స్ ఉందనుకుంటా అన్న. ఒకటి నేను ఓపెన్ అని అంటాడు, ఎందుకన్నా అవన్నీ ఒక మాట లాస్ట్ టైం వచ్చిందని ప్లీజ్ అని అంటాడు. ఎందుకు మంచి చేసి ఓడియాడా బిగ్ బాస్ అది ఇచ్చిండు. ఎంతమంది బిగ్ బాస్ క్యాప్టెన్స్ ఉన్నారు, ఓడని ఓవర్ వేసిండా నా మాట నా మాట ఎందుకు అవన్నీ వాడు ఒక కాడ చాలా కాడ ప్రశాంతి చాలా చులకం చేసిండు వాడు. కానీ ఇప్పుడు అందరి ముంగలకి వెళ్ళి బొమ్మను వాడిని కొట్టాడు ఎట్లుంటో చూడరు, అంతే. పల్లె ప్రశాంతి ఇట్లా వస్తాడు, వాని వెనకాల వాడిని రమ్మను. పల్లె ప్రశాంతి వెనకాల ఎవరు ఉండరు, వాడిని కొట్టనికే ఉంటారు అందరు, అంతే. తగ్గేదే లేదు. పల్లె ఇంకోటి లాస్ట్ ఎపిసోడ్ కుసైటి జాతకంగా చెప్పించారు వానితోటి, వానికి నల్లగా ఉండని చెప్పి నువ్వు డైలీ స్నానం చెయ్యి అవి చెయ్యి అని చెప్పి ఎందుకు అవసరమా వానికి. శివాజీ లేకుండా ప్రశాంత్ బయట ఉండేటోడు ఉన్నమాట. అంతా సపోర్ట్ చేసిండు, 100% సపోర్ట్ చేసిండు. బిగ్ బాస్ విన్నర్ పల్లె ప్రశాంత్. ఇంట్లో శివాజీ లాంటి వాళ్ళు ఉండాలన్నారు కదా, దీని మీద ఏం చెప్పి ఉన్నారన్న. శివాజీ మనకు శివాజీ గారి గురించి అంత తెలిసిన వాళ్ళం కాదు, నేను అంత పెద్దను కూడా కాదు. శివాజీ అన్న బిగ్ బాస్లో మాకు నచ్చింది, అంతే. 5 బ్యాచ్ కావాలి మాకు, అంతే. టాప్ 2 లో రావట్లేదు కదా, దీని గురించి అంటే రాకపోయిన వాళ్ళే. పల్లె ప్రశాంత్ గెలిచిరు కదా, ఇప్పుడు బాధపడతలేం, సంతోషం. శివాజీ గెలిచినా ఎవరు గెలిచినా బాధపడటం కాదు. మీతో అమర్దీప్ కనుక పోవద్దు, అంతే. అమర్దీప్కు పోవద్దు. ఆయన ఎట్లా చేసిందో మీరు చూసిర్రు, మీరే ఎక్కువ చూస్తారు, మేము కూడా చూడం, మీరే ఎక్కువ చూస్తారు. పక్కా పల్లె ప్రశాంత్ గెలుచుకొని బయటికి ఇట్లా వస్తుంటాడు. అంటే అమర్దీప్ కి నేను నాగార్జున గారు ఒక ఆఫర్ అనేది కూడా ఇచ్చారు, బయటకు వచ్చేస్తే రవితేజ గారు నెక్స్ట్ మూవీలో ఆర్టిస్ట్ గారి గురించి. ఇప్పుడు శివాజీ అన్నిసార్లు నన్ను బయటికి పంపురా అంటే పంపిండి ఒకసారి, మళ్ళీ లోపలికి వచ్చిన లేదా, బయటికి పోయి మళ్ళీ లోపలికి వచ్చిన లేదా, పంపించిన లేదా. ఎన్నిసార్లు కాఫీ ఇవ్వాలని బయటికి పంపించిండు, లోపలికి వచ్చిన లేదా. మళ్ళా వాడేదో పంపడు కాబట్టి ఉరికిండు, లేకపోతే ఉరుకుతాడా. ఉరకమ్మని ఒకసారి బయటికి మొత్తం డోర్ తీసుకొని బయటికి రమ్మను. నాగార్జున రవితేజ ఆడికి రావాలి స్టేజ్ మీదకి, లోపల మెల్ల ఊరుకోడు ఎందుకు. ఉత్తి దాంట్లో అయితే స్పీడ్ ఉరుకుతాడు, అప్పుడు ఉరకొచ్చు కదా స్పీడ్గా, బయటికి రావాలిగా. సినిమా ఛాన్స్ అంటే కూడా మంచిదే కదా, రావాలిగా. వస్తాడన్నా బయటికి.